కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన లిక్కర్ స్కామ్కి సంబంధించి మొత్తం కర్త కర్మ క్రియ ఆయనే అంటూ, అంటే లిక్కర్ స్కామ్ అనే మాట అనలేదు, లిక్కర్ వ్యవహారాలకు సంబంధించి ఆయనే చూసుకుంటారని విజయసాయి రెడ్డి ఎప్పుడైతే చెప్పారో తర్వాత ఇమీడియట్గా ఆయనకు నోటీసులు ఇచ్చారు, విచారణ రమ్మన్నారు. అసలు నేనెందుకు రావాలి అంటూ ఆయన మాట్లాడడం, మొత్తానికి ఇప్పుడు ఆయన అయితే మాయమైపోయారు, పరారైపోయారు, ఎక్కడున్నారో తెలియదు కసిరెడ్డి రాజశేఖర్. అంటే ఇక్కడ ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి మీద అంతా ఫోకస్. విజయసాయి రెడ్డి ఇంకా బయటకు వచ్చి ఏమైనా నిజాలు చెప్తారా? విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారుతారా? విజయసాయి రెడ్డి నోరు విప్పితే గనక కసిరెడ్డి లాంటి వాళ్ళు అసలు ఏం జరిగింది ఏంటని ఆయనకు మొత్తం తెలుసు, ఆయన చెప్తారా, ఆయనతో చెప్పిస్తారా అనేది చర్చ నడుస్తుంది. వాస్తవానికి గతంలోనే మార్చి 28వ తేదీనే విచారణకు రమ్మంటూ అప్పట్లో అంతకుముందు 25వ తేదీన పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీస్ మీద కసిరెడ్డి స్పందించలేదు. 29ని విజయవాడలోని సిట్ కార్యాలయంలో హాజరు కావాలంటూ కసిరెడ్డి తల్లికి 2వ నోటీస్ ఇచ్చారు. అయితే ఆ నోటీస్ మీద కూడా స్పందించలేదు. కసిరెడ్డి లిక్కర్ స్కామ్తో తనకు సంబంధం లేదని కారణం చెబితే విచారణకు వస్తా అంటూ మెయిల్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఒక సాక్షిగా అయినా విచారణకు రావాలంటూ సిట్ మళ్ళీ రిప్లై ఇచ్చింది. దాంతో కసిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 4వ తేదీన కసిరెడ్డి పిటిషన్పై విచారించిన న్యాయస్థానం సిట్ చట్ట ప్రకారమే నోటీసులు జారీ చేసింది కాబట్టి విచారణకు సహకరించాలి అని చెప్పి కోర్టు కూడా చెప్పేసింది. దీంతో ఆయన విచారణకు రావాలంటూ మళ్ళీ సిట్ 3వ నోటీసు కూడా ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి కసిరెడ్డి విచారణకు సహకరిస్తారని కూడా ఆశించింది. కానీ కసిరెడ్డి ఆ విచారణకు కూడా హాజరు కాలేదు. ప్రత్యామ్నాయ మార్గాలను ఇప్పుడు సిట్ పరిశీలిస్తుంది అనేది, ప్రత్యామ్నాయ మార్గాలంటే ఆయన్ని అదుపులోకి తీసుకుంటారా, అరెస్ట్ చేస్తారనేది. విచారణకు సహకరించలేదు కాబట్టి ఇప్పటికే 3 నోటీసులు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా కసిరెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాకపోతే అసలు విచారణకు హాజరవ్వకుండా ఆయన మాయమవుతున్నారు, ఆయన కూడా ఇప్పుడు పరారీలో ఉన్నారు అనే ప్రచారం జరుగుతుంది. కానీ సిట్ మాత్రం దీన్ని సీరియస్గా తీసుకుంది. కసిరెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది అనేది అయితే ప్రచారం.